హాయ్ గాయ్స్, మేము సరదాగా ఋషికొండ బీచ్ వచ్చాం సైకిల్ మీద. సో చూస్తున్నారా, కొంచెం ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అనమాట. సో హెలిప్యాడ్ మొత్తం రౌండ్ వేసేస్తున్నాడు. చూసుకో. సో బాగుంది. ఇలాగా ఎర్లీ మార్నింగ్ సైక్లింగ్ చేసుకుంటే చాలా హెల్తీ. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఎంతరా 14 km 14 to 15 kilometers సైక్లింగ్ చేసి వచ్చాం మార్నింగ్. సో చాలా వెదర్ అయితే చాలా సో చూస్తున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారా? ఎవరి కోసం వచ్చారా? హెల్త్ కాన్షియస్ జిమ్ ఫ్రీక్స్. సో ఇప్పుడు ఆ అప్ ఉంది కదా, సో అప్ ఎక్కితే సూపర్ ఉంటుంది వ్యూ. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇంకేంటైతే మనం అలా వెళ్తే అక్కడ వ్యూ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అంతా దీన్ని రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారు అనమాట. మేము ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుందా ఇటు సైడ్ వచ్చి? 2 months అవుతుంది. 2 months ప్లస్ అవుతుంది. సో ఒకసారి లెఫ్ట్కి వెళ్దాం. లెఫ్ట్ సో అలా తిన్నగలిగితే బీచ్లో వెళ్ళిపోతాం. ఇంకా ఓకే. సో ఎవడైనా సరదాగా కార్ మీద వస్తారు, మేము సరదాగా సైకిల్ మీద వచ్చాం. సో అది కొంచెం ఓవర్ యాక్షన్. సో వ్యూ అయితే సూపర్ ఉంది, వెదర్ కూడా సూపర్ ఉంది అసలు. మార్నింగ్ మనకి ఇక్కడ ఆల్సో సర్ఫింగ్ చేయాలని ఉంటే మీకు దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ ఇట్. ఓకే, ది వేవ్ లెంత్ ఈస్ ఆల్మోస్ట్ 1.2 meters హియర్. ఓకే. సో మీకు నెక్స్ట్ వ్లాగ్లో హోప్ఫుల్లీ వి గెట్ ఎ సర్ఫింగ్ బోర్డ్ అండ్ దెన్ యూ కెన్ సీ నెక్స్ట్ నింతునోగా టు బి ఎక్సైటింగ్ వెరీ మచ్. యా, ఓన్లీ థింగ్ ఏంటంటే మాకు స్విమ్మింగ్ కూడా రాదు. చూసాడుగా ఏంటి బాబన్న, ఇంకోసారి ఏంటంటే మాకు స్విమ్మింగ్ కూడా రాదు. మళ్ళీ ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బతికితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అయినా మేము బతికేస్తాం, ఎందుకంటే స్ప్రింటర్స్ నేల మీద బీచ్లో కూడా స్ప్రింట్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో చూస్తున్నారు కదా బీచ్, వేవ్స్ చూస్తున్నారు కదా, సూపర్ ఉన్నాయి. అండ్ యా, ఇంకొంతసేపు మనం ఉంటే మనం బుక్ అయిపోతాం, ఫాస్ట్గా వెళ్ళాలి. పెద్ద వర్షం కూడా పడేటట్టే ఉంది. సో గైస్, సో సైకిల్ మరి ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. సో ఇది మన ఎలక్ట్రిక్ సైకిల్ ఇది. ఓకే, సో ఫ్రంట్ యాంగిల్ ఇద్దాం ఒకసారి. ఫ్రంట్ యాంగిల్లో మంచి కొటేషన్ ఉంటుంది. అది మంచి వాక్యాలు, యాక్చువల్లీ మంచి వాక్యాలు ఏంటంటే దీనికి అర్థం మనం మీరే చదవండి. చూసాడుగా ఏంటి బాబన్న, ఇంకోసారి మీరే చదవండి. చూస్తున్నారా, ప్లీజ్ సేవ్ ఎన్వైర్న్మెంట్. సో స్టాప్ పొల్యూషన్. కొంచెం సైక్లింగ్ కూడా చేస్తూ ఉండాలి, హెల్త్ చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బండి వాడితే చూసారా, బండి వాడితే అలా పెట్రోల్ హెల్త్ చాలా మంచిది సైకిల్ తొక్కడం అన్నది. అలా బండి వాడుకుంటూ వెళ్ళిపోతే చూడండి అలా బండి వాడుకుంటూ వెళ్ళిపోతే బాగోదు మరి, పెట్రోల్ ఖర్చు కదా. పెట్రోల్ ఖర్చు కాదు, వాతావరణాన్ని పాడు చేస్తున్నట్టు. పర్యావరణం. నా తెలుగు అంత పర్ఫెక్ట్ ఉండదు, నన్ను మరణించండి. అదే నా రైట్ వర్డ్. ఓకే, మరి కాదు.
Yeah, what is about, tell me about that battery thing. So Yeah, it's, so back to the cycle. Battery is around some 10.4 battery ఇది. okay, so మనకు ఎంత టైం వస్తుంది ఇది ఛార్జింగ్? ఒక ఫుల్ ఛార్జ్ అయితే మేబీ 2 అవర్స్లో అయిపోతుంది. వితిన్ 2 అవర్స్లో మ్యాక్స్ 2 to 3 కూడా పట్టచ్చు. మనకి ఫుల్ పవర్ అయ్యాక ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ వస్తుంది దీని ఫుల్ ఛార్జ్ మీద. 60 కిలోమీటర్స్ అంటే మన విజయనగరం వెళ్ళి వచ్చేయచ్చు. విజయనగరం చూసాడుగా ఏంటి బాబన్న, 60 కిలోమీటర్స్ అంటే మన విజయనగరం వెళ్ళి వచ్చేయచ్చు. విజయనగరానికి ఇక్కడ నుంచి 200 అదే మన కాలేజ్కి వెళ్ళి వచ్చేయచ్చు. మీరు ఒక 3 బ్యాటరీలు క్యారీ చేస్తే మీరు హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు. ఓకే. ఆల్సో మాక్సిమం హై స్పీడ్ వచ్చేసి థ్రాటల్ ఎంత? మ్యాక్స్ థ్రాటల్ వచ్చేసి 35 కిలోమీటర్స్. జాగ్రత్తగా ఉండాలి. అదే సారీ ఆఫ్ చేయాలి. ఇగ్నిషన్ ఆపేయండి. కిల్ స్విచ్ ఇక్కడ మన కిల్ స్విచ్ కాదు, ఇగ్నిషన్. మనకంటే ఎల్సిడి బోర్డు కూడా ఉంది ఇక్కడ, ఎల్సిడి బోర్డు. ఓకే. ఇందులో మనకి లైక్ సైకిల్ తొక్కాలనుకుంటే లో అసిస్ట్ పెట్టుకోవచ్చు. సైకిల్ లేదు ఈ బైక్ కింద వాడుకోవాలనుకుంటే ఫుల్ అసిస్ట్లో పెట్టుకుని మీరు జస్ట్ యాక్సిలరేటర్ ఇస్తే వెళ్ళిపోద్దా ఒక ఆల్మోస్ట్ 35 kmph స్పీడ్లో బండిని పరిగెడుతుంది. ఓకే. యాక్చువల్లీ ముందు మీరు బ్రాండ్ చెప్పాలి కదా సార్. ఏ బ్రాండ్ ఇది? బ్రాండ్ వచ్చేసి జస్ట్ ఇన్ టైమ్ లీ క్యాంప్ ఈ బైక్స్. ఓకే. వీళ్ళు లైక్ రీసెంట్ గా మేబీ ఒక 1 year అవుతుందేమో కొన్ని ఆల్మోస్ట్ నడిపించాను. 300 కిలోమీటర్స్, మోర్ దెన్ 300 కిలోమీటర్స్, ఒక నియర్ టు 400 అనుకో. సో నైస్ యాక్చువల్లీ. సో కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 32K పడింది. 32K? yes, 32K పడింది, విచ్ ఇస్ వర్త్ ఎవ్రీ పెన్నీ అనొచ్చు. యా. సో మీరు బైక్స్ మీద మీరు ఒకవేళ కానీ సోలో ట్రావెలర్ కొంచెం నియర్ బై డిస్టెన్స్ వెళ్ళాలనుకుంటే ఇలాంటిది ఒకటి మీరు చూస్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఆప్షన్. మీరు మార్నింగ్ టైంలో మీకు లైక్ చిన్న సమ్ గ్రోసరీస్ కొనడానికి మనం ఎలాగో ప్రతిసారి స్కూటీ అలవాటు అయిపోయి ప్రతి చిన్న దానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. దీనికి యాక్చువల్గా ఆ పని లేదు, మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు. ఈ మధ్యకాలంలో హ్యూమన్స్ వీ హ్యావ్ 2 legs విచ్ ఆఫ్ వాకింగ్ అన్న పర్పస్ మర్చిపోతున్నారు. సో ద హోల్ పర్పస్ అట్లీస్ట్ మీరు నడవక్కర్లేదు. ఇలాంటి ఒక సైకిల్ కొనుక్కుంటే అట్లీస్ట్ యూ కెన్ లీస్ట్ యూ కెన్ డూ ఇస్ టు సైకిల్ టు బై. సో త్వరలోనే మీకు జర్మనీ బ్లాగ్స్ వస్తాయి. అండ్ విత్ ఇన్ 1.5 month లో ప్రాబబ్లీ ఐ విల్ షో యూ ది సేమ్ కంటెంట్ ఆర్ సిమిలర్ కంటెంట్. It'll be different looks. It will be different beach, but the view might be the same. మీకు తెల్లోళ్ళు ఉంటారు. మీకు ఒక కొత్త యాంగిల్స్ కనపడతాయి. ఆర్డర్. సో హోప్ఫుల్లీ విత్ ఇన్ అ మంత్ ఆర్ సో గైస్ మీకు జర్మనీ, హైదరాబాద్, బెంగళూరు, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడ ఉంటే అక్కడ బ్లాగ్స్ వస్తాయి మీకు. సో మేక్ ష్యూర్ యూ, తెలుసు కదా మన ఛానల్ పేరు టీమ్ కుంభరాశి. సో మేక్ ష్యూర్ యూ హిట్ ద లైక్ బటన్ అండ్ share button, subscribe button. Okay, chalo. Keep traveling.